శివ, చిన్ననాటి మన ప్రేమ చిరకాల జీవితంగా మారిపోతుంది. దిస్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ సున్ను. మన ఇద్దరి మధ్యలో గుర్తున్న నీకు బెస్ట్ మెమరీ ఉంటే చెప్పు. సున్ను ఏమన్నా తిన్నావా? తినలే? ఏం తినలేదు. తిందాం ఆగు. సున్ను, ఇందాక మన ఇద్దరి మధ్యలో ఉన్న బెస్ట్ మెమరీ అడిగాను కదా, ఏమైనా గుర్తొచ్చిందా? మనం గడిపిన ప్రతి క్షణం నాకు బెస్ట్ మూమెంటే. ఒకటి రెండని అడిగితే ఏమని చెప్పాలి? స్ట్రాబెర్రీ ఫ్లేవరా? అవును. సున్ను, ప్లీజ్. పెళ్ళికి టైం అవుతుంది కదా. వద్దు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా. అవునా? అవును. అరే శివ, హలో చెప్పరా. అది పూలదండలు మర్చిపోయాను రా, తీసుకురాలేదు. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చే. అవునా, సరే నేను తీసుకొస్తా. ఏమైంది? చిన్న దండలు మర్చిపోయినట్ట, మనం తీసుకెళ్దాం. పద. ఓకే, పోదాం. ఏ శివ, పూలండ్లు అటువైపు ఉన్నాయి. అటువైపు, అటు. ఏమైంది? ఇప్పుడే ఆఫ్ కావాలా? 5 సార్లు కొట్టేదాకా స్టార్ట్ కాదు. బండి సర్వీసింగ్కి ఇచ్చి చాలా రోజులు అవుతుంది. నువ్వు దిగు, నేను వెళ్ళి తీసుకొస్తా. రెండు పూల దండలు ఇవ్వండి అమ్మా. చూస్తున్నావేంట్రా? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా. జోక్ చేస్తున్నావా? సరే పద. ఏమైంది?
దాచన్న నీకోసమే చూస్తున్నాను. సార్ రీసెర్చ్ చేశారు కదా, ఏమైనా క్లూ దొరికిందా సార్? అక్కడికే వస్తున్నాను. రీసెర్చ్ పని మీద నేను అవుటర్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కొన్ని వాస్తవాలు తెలిసాయి. ఏంటో అంకుల్? నేను చెప్పబోయేది మీకు షాకింగ్ ఉండొచ్చు, కానీ అది నిజం. చూడు శివ, ప్రపంచంలో మనకి కొన్ని తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి. అవి నేచర్ పరంగా కావచ్చు, ఆర్ సైన్స్ పరంగా కావచ్చు. మన ఊహకందని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. నీ విషయంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. వాట్? హౌ సార్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ శివ, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. నిన్ను ఒక వెపన్లా వాడారు ఆ మర్డర్కి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. పూర్వకాలంలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తున్నప్పుడు తన కాపల కాసే ఆవుల్ని ఎటుపోకుండా ఉండటానికి ఒక గీత గీసి దాంట్లో ఉంచేవారు. అవి బ్రహ్మం గారు వచ్చేంత వరకు అక్కడే ఉండేవి. సరే, బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు, ఆయనకి అతీత శక్తులున్నాయనుకుందాం. మరి ఒక గొర్రెల కాపరి భోజనం సమయంలో గొర్రెల చుట్టూ ఒక గీత గీసి అందులో ఉంచేవాడు. అవి ఆయన వచ్చే వరకు అక్కడే, ఎక్కడ వెళ్లకుండా అక్కడే ఉండేవి. అలాగే రాజులు వాళ్ళ వర్తమానాన్ని ఒక డేగా ద్వారా వేరే వారికి పంపించేవారు. ఆ డేగా ఎవరికి ఆ సందేశం పంపించాలో కరెక్ట్గా అక్కడికే అందించేది. ఇక్కడ ఆవు, గొర్రె, పక్షి అనేది కాదు. జీవం ఉన్నా జీవం లేకపోయినా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే శక్తి కేవలం ఒక మనిషికే ఉంది. అది పట్టుకూటి కోసం కావచ్చు, లేకపోతే ఎవరైనా నాశనం కోసం కావచ్చు. బట్ ఆల్ దిస్ is possible only with supernatural powers. ఈ సూపర్ న్యాచురల్ పవర్స్లో రకరకాలుంటాయి. హిప్నోటిజం అని, బ్లాక్ మ్యాజిక్ అని. బట్ అన్ని సూపర్ పవర్స్లో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఒక శక్తి ఉంది. అది సిహర్. ఈ సిహర్ అనే పవర్తో ఇంకో వారి బ్రెయిన్ని మన కంట్రోల్లో తెచ్చుకుని తనతో ఏదైనా చేయించుకోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ సిహర్ అనే విద్యని నేర్చుకుని వాళ్ళ శత్రుల్ని చంపేవారు. ఇది పూర్వంలో చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని దేశాల్లో వంశపారపర్యంగా కొనసాగాలని వాళ్ళ పిల్లలకి నేర్పించేవారు. ఈ సిహర్ విద్య నేర్చుకునే వ్యక్తులు కాలంతో పాటు కనుమరుగైపోయారు. అలా కొనసాగి వస్తున్న కొంతమంది వ్యక్తులు ఇవాళ నైజీరియాలో, సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా 2004లో ఈ విద్య నేర్చుకునే మనుషుల్ని సౌదీ అరేబియా గవర్నమెంట్ ఉరి శిక్ష విధించింది. ఒక మనిషి బ్రెయిన్ ఎలా హ్యాక్ చేస్తారు, ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఈ శిఖర్ పారు ఉందనుకోండి, నాకు ఎదుటి మనిషి నా ఈగోని హర్ట్ చేశాడనుకోండి, ఈ పవర్తో వాడిని బట్టలెప్పుకుని డాన్స్ చేయమంటే వాడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక బిల్డింగ్ నుంచి దూకమంటే దూకాల్సిందే. నేను అనుకున్నది వాడు ఎలా చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటే, పైకేసిన వస్తు కింద పడుతుందంటే, ఎక్కడో శబ్దం ఇక్కడ వినిపిస్తుందంటే, ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వేవ్స్. వేవ్స్లో చాలా చాలా పవర్ ఉంటుంది. ఓ మొబైల్ ఫోన్లో ఎక్కడో ఉండే మనిషితో మాట్లాడగలుగుతున్నాం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, వీటిల్లో మెసేజెస్
సెండ్ చేయగలుగుతున్నాం, ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయగలుగుతున్నాం. ఆల్ దిస్ బికాస్ ఆఫ్ వేవ్స్. ఈ సిహర్ శక్తి వేవ్స్ ద్వారా నీ బ్రెయిన్కి ఆ వేవ్స్ పంపించి నీ బ్రెయిన్ని వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని నీతో ఈ మర్డర్ చేపించారు. సార్ ఆ కెమెరా ఫుటేజ్లో అనుమానం వచ్చిన నైజీరియన్ అమ్మాయిని మేము పట్టుకున్నాం సార్. ఎక్కడుంది? గోదాంలో బంధించాను సార్. ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు సార్. నో 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 నో. అమ్మాయికి అన్నీ తెలుసుండాలి. ఆ అమ్మాయి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కేస్. బట్ ఎలా అంకుల్? ఆ అమ్మాయిని ఎంత అడిగినా చెప్పట్లేదు, ఎంత టార్చర్ చేసినా చెప్పట్లేదు. డోంట్ వరీ, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఏంటి అంకుల్ అది? ట్రూత్ డ్రగ్. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో సిబిఐ పోలీస్ దీన్ని నేరస్తుడి నుంచి నిజం తీయడానికి వాడతారు. ఈ డ్రగ్ ఇస్తే పర్సన్ 95% అన్కాన్షియస్ ఉంటారు, 5% కాన్షియస్ ఉంటారు. ఈ డ్రగ్ వాడి ఆ అమ్మాయి నుంచి నిజం తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. సార్ ఉన్నారా పైన? సార్ లేరండి, 4 రోజుల నుండి రావట్లేదండి. ఏమైందో ఏమో. సార్ ఫోన్ కూడా కలవటం లేదు. ఏమైందో ఏంటో. చిన్న రాలేదు, నిజంగానే చనిపోయాడంటావారా? రే, ఊరికే టెన్షన్ పడకరా. టైం 10 అయింది. కొంతమంది 11కి వస్తారు, కొంతమంది 12కి వస్తారు. కాసేపు వెయిట్ చేద్దాం రా. ఒకసారి ఫోన్ చేయి, నాకు డౌట్గానే ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే నాకు టెన్షన్గా ఉందిరా. 2 minutes రా, సిగరెట్ తాగేసి వస్తా. 2 minutes. రే శివ, విధి ఎప్పుడు ఎవరిని ఎలా ఎదురయ్యేలా చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. విధి ప్రశ్నలే కాదు, సమాధానాలు కూడా ఇస్తుంది. Hello? He's following me. He's following me. Who? Shiva, he's following me. What the hell? What are you talking about? He's in jail now. No, I just saw him. He's following me. He's following me. Where are you now? I don't know. It's particular place. Okay, send me GPS immediately. Oh, yeah.
సెక్యూరిటీ ఫోన్తో సార్కి ఫోన్ చేశాను రా. ఫోన్ రింగ్ అయింది, లిఫ్ట్ చేశారు. మనం అనుకున్నట్టు ఆయన ఏం చనిపోలేదురా. మన పని మీదే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారంట. రేపు మనల్ని రమ్మన్నారు. సరే నువ్వు ఇమ్మీడియట్గా గోదానికి రా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అవన్నీ ఏమి అడగకు, ముందు నువ్వు ఇమ్మీడియట్గా గోదానికి రా. రేయ్ ఇట్రా, మొన్న జైలుకి వచ్చింది నువ్వే కదా? సార్. నువ్వు ఆ శివాగాడి ఫ్రెండ్ కదా? సార్. ఏంట్రా నన్ను ఫాలో అవుతున్నావు? ఏంటి విషయం? ఏదన్నా ప్లాన్ వేసారా? సార్ ఒక చిన్న డీల్ సార్. ఏయ్ నీకు నాకు డీల్ ఏంట్రా? వెళ్ళా. సార్ 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 ఒకసారి చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, నిన్ను కూడా బొక్కలేసి మక్కిలు ఎరగదీస్తా. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒకసారి ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పు ఏంటి? సార్ వాడు చాలా మంచివాడు సార్. రేయ్ మీ ఓడు మంచోడైతే నాకేంటి, చెడ్డోడైతే నాకేంటి? పో. సార్ ఈ మర్డర్కి వాడికి అసలు ఏ సంబంధం లేదు సార్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు సార్. ఏంట్రా అది? ఇదిగోండి సార్, మా వాడు చాలా మంచివాడు సార్. ఎలాగైనా బయటికి రప్పించండి సార్. ఏరా డబ్బులు తెచ్చానని ముందే చెప్పచ్చు కదరా. రేయ్ మీ వాడు మంచోడో చెడ్డోడో నాకు తెలీదు. ఈ ప్రపంచంలో ఈ డబ్బు కన్నా మంచిది ఏదీ లేదురా. ఇచ్చావు కదా, మీ వాడిని నేను బయటికి తీసుకొస్తా. వాడికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళు. రేయ్ సార్. ఎంత ఉంది ఇందులో? సార్ ఒక 10 లక్షలు ఉన్నాయి సార్. చాలా మంది ఉన్నారా, సరిపోదు. ఇంకొక 5 లక్షలు చూడు. సార్ నా దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేసాను సార్.
సరే వెళ్ళు. రై ఆపండి. రై అక్కడ సంచులు ఉన్నాయి, అవి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. వెళ్ళండి. నా బండి ఆపు, టాయిలెట్ వస్తుంది. నువ్వు ఎమోషనల్ అవ్వకరా ప్లీజ్. రే శివ, శివ, రే రే శివ, శివ ఏంట్రా ఇది? రే ఏంట్రా ఇది? నా సున్ను నా చేతులతోనే చంపేలా చేసిండు కదరా. ఎవరికి రానేనంట అంత కోపం? రే ఒక్కసారి కూర్చోరా ప్లీజ్, కూర్చోరా ప్లీజ్. ఇదెవరో కోపంతో చేయలేదురా, పగతో చేశారు. నా మీదనా? కాదు, సున్ను మీద. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం కోపంలో నుంచి పుట్టదురా, పగలో నుంచే పుడుతుంది. రే నీకు తెలుసు కదరా, ఆ చిన్నప్పటి నుంచి మనతోనే కదరా కలిసి పెరిగింది. అలాంటిది మనకు తెలియకుండా ఎవరే ఉంటారా? రే అన్ని విషయాలు మనకు తెలియాలని లేదురా. ప్రేమే కాదు, పగ పుట్టడానికి కూడా ఒకే ఒక్క క్షణం చాలు. అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. ఎలారా? రే శివ, ఒక్కసారి గుర్తెచ్చుకోరా. కాలేజీలో సున్ను ఉన్నప్పుడు కానీ, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా సున్ను వెంట పడ్డం, వేధించడం ఏదో ఒకటి చేసుంటారు కదా. లేదురా, తను ఏ విషయం నాకు చెప్పకుండా ఉండదురా. రే అలా ఎందుకు అనుకుంటావురా? వాడికి భయపడో లేదా నిన్ను డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం లేకపోవడంతో నీకు చెప్పకుండా దాచిందేమో. అరే తనకి ఎక్కిళ్ళు వచ్చినా నాకు చెప్పకుండా ఉండదురా. అలాంటిది ఎవడని ఇంటబడితే ఎందుకు చెప్పకుండా ఉంటుందిరా? రే ఇదంతా కాదురా, ఒక్కసారి ఆలోచించరా. ఏదో ఒకటి గుర్తెచ్చుకో. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మిమ్మల్ని ఇద్దరిని అనుమానంగా అబ్జర్వ్ చేయడం కానీ, ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. ఫాలో? నేను సున్ను ఆ, బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తెచ్చుకో, క్లూ దొరుకుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఒకడు ఫాలో అయ్యిండ్రా. అవునా? ఎప్పుడురా? ఎక్కడ? ఇంకా గుర్తెచ్చుకో. గుర్తొచ్చిందా? వాడు బైక్ బైక్ నెంబర్ గుర్తెచ్చుకో. టిఎస్ 26 B ఇంకా 7343. ఈ ఒక్క క్లూ చాలరా వాడిని పట్టుకోవడానికి. హలో చెప్పరా చిన్న. రే ఇప్పుడే నేను నీకు బైక్ నెంబర్ పంపిస్తాను. ఆ బైక్ అడ్రస్ నాకు పంపించు. సరేరా, ఒక 5 minutesలో. ఓకే. బైక్ నెంబర్ సెండ్ చేయి. ఓకేరా. ఏమైందిరా? రే అడ్రస్ వచ్చేసి ఓకేరా, థ్యాంక్ యూ రా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రే వాడి ఇంటి అడ్రస్ దొరికిందిరా. పద, ఇది ఈ షర్ట్ వేసుకో, వెళ్దాం వాడి దగ్గరికి.
TS26B7343 బైక్ నీదేనా? నాదే. అయితే ఏంది? పదరా స్టేషన్కి. సార్ ఏమైంది? యాక్సిడెంట్ చేసి వచ్చి దర్జాగా ఇంట్లో కూర్చొని మెక్కుతున్నారా? నీ వల్ల చిన్న పాప చనిపోయింది అక్కడ. యాక్సిడెంటా? నా సంబంధం లేదు సార్. 4 months బ్యాక్ పీరియడ్ పైన బైక్ తీసుకెళ్ళాడు సార్. ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని. నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ పేటర్ ఎవర్రా? పీటర్ అంటే తెల్లగడ్డ ఉంటుంది ఆడేనా? అదేనే సార్. ఎక్కడ ఉంటాడు? పక్క గలీలో ఉంటాడు సార్. చూపిస్తావా? చూపిస్తా సార్, పదండి. ఒక్క నిమిషం, అదే పీటర్ బైక్. నువ్వు ఎక్కడ ఆగరా? కోన్ ఈ టైంలో ఎవడ్రా? కోన్ పీటర్ అంటే నువ్వేనా? నా ఇంటికొచ్చి నా గురించి అడుగుతున్నావు, ఎవడ్రా నువ్వు? నా ఫ్రెండ్ ఎందుకు ఫాలో అయ్యవరా? ఇదిగో. చాలా ప్రేమలు సెక్స్ తర్వాత సమాధైపోతాయి. అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? ప్రాణాన్ని ఎవరైనా వదిలేస్తారా సున్ను? నిన్ను విడిచిపెట్టడం అంటే నన్ను నేను చంపుకోవడం. అది నాకు ఆత్మహత్య కంటే ఎక్కువ. హలో చిన్న,
నిన్నేరా లే రే లేరా నీ కనిపిస్తున్నానా రే లేరా ఏంట్రా ఇది ఆ రక్తం ఏంటి అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు జైలు నుంచి ఇందుకైనా తప్పించుకొని వచ్చింది చచ్చిపోతావారా రే నువ్వు ఈ రక్తానికే ఇలా అంటే ఆ రోజు సున్ను రక్తం నా చేతి నిండా ఉండరా చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకుందాం అనుకున్నారా నాకు బ్రతకాలని లేదురా చచ్చిపోవాలనిపిస్తుందిరా చచ్చిపోరా చచ్చిపో దానికోసమే జైలు నుంచి తప్పించుకొని వచ్చింది చచ్చిపో ప్రాణంగా చూసుకున్న సున్నుని నువ్వే చంపేశావని కూస్తున్న ఈ లోకానికి అదే నిజం అని చెప్పి చచ్చిపో ప్రేమ అనే మాయ మాటలు చెప్పి ఒక ఆడదాని గొంతు కోసాడు అనే మాటల్లో నిజం ఉందని చెప్పి చచ్చిపో అందరి దృష్టిలో ఒక హంతకుడిలా మిగిలి చచ్చిపో రే చచ్చిపోతే ఏముందిరా 6 అడుగుల గోతిలో పాతి పెడతారు కానీ నీ మీద పడ్డ మచ్చ ఎప్పటికీ అలాగే ఉంటుంది గుర్తుపెట్టుకో అలా చేస్తే చనిపోయిన మీ అమ్మ నాన్న సున్ను ఎవరు నిన్ను క్షమించర్రా ఇది మనిషికి మనిషికి జరుగుతున్న యుద్ధం కాదురా ఆ యుద్ధానికి కారణమైన వాడితో జరుగుతున్న యుద్ధం పోరాడరా దొరికేంత వరకు పోరాడు ప్రాణం పోయేంత వరకు పోరాడు